హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము చిన్న హార్వెస్ట్ ఉందండి. అలాగే కొత్త మొక్కలు ఏవేవి పెట్టాను, నేను సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకున్నాను, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏంటంటే అన్నీ కూడా మనము గో ఆధారిత వ్యవసాయాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు మాత్రమే మా దగ్గర ఉంటాయి. అండ్ వాటితో పాటు బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. ఎన్పీకే మిక్స్ ఏంటంటే మొక్క బలంగా ఎదగటానికి, అంటే వచ్చిన పువ్వులు కానీ కాయలు కానీ బలంగా రావటానికి, కాయ సైజు ఇంక్రీజ్ అవ్వడానికి మొక్కకు అన్ని రకాలుగా బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ బనానా ఫ్లవర్ మిక్స్ ఏంటంటే మీకు ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తే మనం ఫ్రూటింగ్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీంతోపాటు మేము ప్యూర్ బనానాస్తో తయారు చేసినటువంటి మిక్స్ని కూడా పంపిస్తున్నాము. ఇది చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అది కూడా కావాలని. సో అది కూడా దీంతో పాటు కొద్దిగా మేము కవర్లో పంపిస్తాము. ఈ రెండు కలిపి మిక్స్ చేసి మీరు మొక్కలకి స్ప్రే చేయడం కానీ మొక్క మొదట్లో పోయటం కానీ చేయాలండి. అండ్ వాటితో పాటు మన దగ్గర దొరికేటటువంటి గిర్రావు జీవామృతము, అలాగే పంచగవ్య. జీవామృతం ఏంటంటే మొక్క యొక్క మట్టిని సారవంతంగా ఉంచడానికి, మైక్రోబ్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే పంచగవ్య ఏంటంటే ఇందులో 5 రకాల పదార్థాలు ఉంటాయి ఆవుకు సంబంధించినవి. సో వీటి ద్వారా మొక్కకి మనం ఇది స్ప్రే చేసినప్పుడు ఫ్లవరింగ్ బాగా వస్తుంది. అలాగే మొక్కకి ఎలాంటి పెస్ట్ రాకుండా కూడా కాపాడుతుంది. మోస్ట్లీ మనకు పురుగులు అనేవి చాలా వరకు కనిపించవు న్యాచురల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే కనుక. అదనమాట. వీటితో పాటు మనం ఇంకా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. వాటిలో మనము 3 రకాల ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కిచెన్లో తయారు చేసినటువంటివి. ఇది రోజ్మేరీ హెయిర్ ఆయిల్, ఇది వచ్చేసి యాంటీ హెయిర్ రీగ్రోత్ కోసం రోజ్మేరీ హెయిర్ ఆయిల్. అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏంటంటే జుట్టు ఊడిపోకుండా ఉండటానికి. సో ఇది ఒకటి. ఇంకొకటి మన దగ్గర భృంగరాజ్ హెయిర్ ఆయిల్ ఏంటంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ మెన్ అండ్ ఉమెన్. సో అందరూ కుటుంబం అంతా కూడా యూస్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో జుట్టుకు వారానికి ఒకసారైనా మనం పోషణ ఇవ్వడానికి ఇలాంటి హెయిర్ ఆయిల్స్ యూస్ చేస్తే న్యాచురల్గా ఉన్నటువంటివి జుట్టు అనేది బలంగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఓకే, సో ఇవి మా దగ్గర దొరికేటటువంటి ప్రోడక్ట్స్. అలాగే జుట్టు కలర్ వేసుకోవటానికి మీరు డై వేసుకుంటుంటే కనుక అది ఆపేసి మీరు హెన్నా అండ్ ఇండిగో అప్లై చేస్తే కనుక తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా అవుతుంది, అంటే వైట్ హెయిర్ బ్లాక్గా టర్న్ అవుతుంది అనమాట. సో వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఎలాంటి హెయిర్ డై కూడా యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ ప్లాంట్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ఒక మొక్క యొక్క ఆకుల నుంచి తయారు చేసినవి. ఓకే, సో వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మేము మీకు క్యాటలాగ్ కూడా షేర్ చేస్తాం. చలో మనం ఇప్పుడైతే హార్వెస్ట్ చూద్దాం, ఏమేమి ఉన్నాయి, గార్డెన్ ఎలా ఉంది. చాలా మొక్కలు తీసేసాం మేము. సో అదంతా కూడా అప్డేట్ అనేది మీకు ఇవాళ నేను షేర్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న సొరపాదండి, ఇది రౌండ్ సొరకాయలు మనం కూలర్ టబ్లో వేసినటువంటి మొక్కలే. మంచిగా 2 కాయలు అయితే వచ్చినాయి పాలినేషన్ చేసిన తర్వాత. మొదట్లో చాలా కాయలు వచ్చాయి కానీ అవన్నీ మురిగిపోయాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఇంకా ఈ సైజు పెరిగిన తర్వాత మనం తీసేసుకోవడం బెటర్, ఎందుకంటే మళ్ళీ ముదిరిపోవడానికి అవకాశం ఉంది. సో అందుకని ఇవాళ ఈ 2 కాయలు కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ సీజన్లో ఏంటంటే మాకు సొరకాయలు చాలా బాగా వచ్చాయండి. సో మనం ఇప్పుడు ఇంకో సొరకాయ తీసుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఉంది, ఇక్కడే దోసపాదు ఉంది. చాలా అంటే చాలా పాదులు అయితే చాలా బాగా వస్తున్నాయి మా గార్డెన్లో. ఇది కూడా నేను చక్కగా పాలినేషన్ చేశాను. అవతల వైపు వచ్చింది, ఒకటైతే పోయింది, ఇంకోటి వచ్చిందనమాట. ఇది తీసుకుందాం. ఇది కూడా లేతగానే ఉంది. ఇదిగో చక్కగా, ఇది కూడా చాలా లేతగా ఉంది, బాగుందండి. సొరపాదు చాలా మంచిది హార్ట్ పేషెంట్స్కి. మనం డైరెక్ట్గా వాటర్ కూడా తీసుకోవచ్చు వీటి నుంచి. సో చక్కగా పెంచుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనం గంగిరేగి కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, కానీ ఇది సైజు అటువైపు వెళ్దాం. అటువైపు కనిపిస్తున్నాయి చూడండి. ఇది గోడ వైపు ఉందన్నమాట మొక్క, ఇటువైపు ఉన్నాయి. పెద్ద పెద్ద కాయలు అయితే వస్తున్నాయి. ఇదిగోండి
ఇవి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ స్వీట్గా ఉంటాయి తింటే కనుక. ఏవో ఒక ఫ్రూట్స్ అయితే గార్డెన్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకో చోట ఉంది సొరకాయ, అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ కూడా మనకు ఒక వంకాయ ఉంది. ఇవి కూడా గులాబీ వంకాయలే, బట్ ఇది ఒక వెరైటీ అన్నమాట. పెద్ద సైజులో వచ్చాయండి, బాగున్నాయి. రకరకాల వంకాయలు అయితే మనం గార్డెన్లో పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ ఉంది. మొక్కలన్నీ ప్రూనింగ్ చేశాను మళ్ళీ రావడానికి. ఇక్కడ కూడా మనకు సేమ్ ఇలాంటి వంకాయ ఒకటి ఉంది. అండ్ వీటితో పాటు మనము ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది. ఇది అంజీర్ అండి. అంజీర్ కూడా మనం మంచిగా పెంచుకోవచ్చు. ఇందులో మేము దొండపాదు పెట్టాను కాబట్టి ఈ దొండపాదు వల్ల ఇది సరిగ్గా పెరగట్లేదు మొక్క. ఇది కూడా మంచి కంటైనరే ఇచ్చాను, పెద్ద కంటైనర్. ఇందులోనే చిక్కుడు కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒక కూలర్ టబ్లో, ఇది బ్యాక్ సైడ్ అనమాట. మాకు ఇక్కడ ఎండ తగలదు, సో అందుకని కొంచెం కాయలు సరిగ్గా పెరగవు. మొక్కలు పెరగడానికి సన్లైట్ కూడా చాలా అవసరం. పోషకాలతో పాటు సన్లైట్ కూడా చాలా అంటే చాలా అవసరం. ఇది కూడా మనం తీసుకుందాం. ఇవాళ చాలా సొరకాయలు వచ్చాయి. సో ఇక్కడ కూడా మనము 2 జామకాయలు ఉన్నాయి. ఇవి L49 అనమాట. ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాయలు, కాకపోతే ఇవి ఓకే తీసుకోవచ్చు మనం. ఒకటి తీసుకుంటున్నాను, ఇంకోటి సైజ్ పెరగడానికి వదిలేస్తున్నా. ఇవాళ 2 ఫ్రూట్స్ వచ్చాయి, 2 రకాల ఫ్రూట్స్. ఇక్కడ కూడా 2 వంకాయలు ఉన్నాయండి. ఈ మొక్క పాత మొక్కనే, కాకపోతే అంతా నేను ప్రూన్ చేసేసాను. అయినా 2 కాయలు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం. ప్రూన్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ కాయలు అనేవి వస్తూ ఉంటాయి. సో కొత్త మొక్కలు అయితే పెట్టాం మేము గార్డెన్లో, సాయిల్ మిక్స్ అవి చేసుకొని. ఇంకో వీడియో చేస్తాను నేను మీకు. ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఇది క్యాబేజీ, అలాగే ఇక్కడ టమాటో ఇవన్నీ పెట్టామన్నమాట రీసెంట్గానే. ఇది కరివేపాకు మొక్క, చక్కగా పెరుగుతుంది. కరివేపాకు మనము ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటే మొక్క చాలా బాగా గుబురుగా పెరుగుతుంది. అలాగే ఉంచకూడదు. మనకు కావాల్సిన కరివేపాకుని మనం గార్డెన్లోనే పెంచుకోవచ్చు. మంచిగా వస్తుందండి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో, బాగుంది. ఇక్కడ ఇంకొకటి ఉందండి, సొరకాయ మర్చిపోయాను నేను. ఇది కూడా కూలర్ టబ్లో వేసినటువంటి మొక్కనే, మంచిగా వస్తుంది కాయ. మనం తీసుకుంటే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది, మళ్ళీ చక్కగా పెరుగుతాయి అన్నమాట. చాలా సొరకాయలు వచ్చినాయి మా గార్డెన్లో ఈరోజు. సో ఈరోజు చూసారు కదా, చిన్న హార్వెస్టే, బట్ కాకపోతే అన్ని సొరకాయలు వచ్చాయి. 2 రకాల రౌండ్ సొరకాయలు అయితే 2 తీసుకున్నాను. అలాగే 3 పొడుగు సొరకాయలు తీసుకున్నాను అండి. ఇవన్నీ కూడా నేను పెద్ద పెద్ద కంటైనర్స్లో ఏం పండించలేదు, అన్నీ కూడా మనం పండించింది కూలర్ టబ్స్లో మాత్రమే. మినిమం కంటైనర్ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలియదు, చిన్న కంటైనర్ ఇస్తున్నారు పాదులకి అండ్ మేము ఫెర్టిలైజర్ ఇస్తున్నాం కదా అంటున్నారు. లేదండి, పాట్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. పాదులకు మీరు అట్లీస్ట్ 3-4 విత్తనాలు కంపల్సరీ వేసుకోవాలి. ఒకటే విత్తనం వేసి మనకు పాదులు పెరగాలి, కాయలు ఎక్కువ రావాలంటే రావు. వీటి టిప్స్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు కావాల్సినటువంటి మంచి విత్తనాల కోసం, అలాగే ఫెర్టిలైజర్స్ కోసం అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు కేటలాగ్ షేర్ చేస్తాను. jyotiNaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాగుందా హార్వెస్ట్ బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మళ్ళీ జ్యోతి గార్డెన్లోనే ఇక్కడే మనం కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నా సుఖినో భవంతు.